ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్ మొత్తానికి ఇవాళ ఈ వీడియో తెలంగాణ రైతు బంధు పేమెంట్ గురించి. రైతు బంధు వస్తాయా రావా అని చాలా మంది టెన్షన్ పడ్డారు. మొత్తానికి రైతు బంధు ఇవాళ 4 acres పై పడి ఉన్నటువంటి వాళ్ళకి క్రెడిట్ అయ్యాయి. ఓకే, దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ తెలుసుకుందాం. ఓకేనా, సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల్లో జడ్ స్పీడ్ గా యుద్ధ ప్రాతిపదికన మొత్తానికి ఆ రైతు బంధు పేమెంట్ ఎవరికైతే రాలేవో వాళ్ళందరికీ మినిమం అయితే మాక్సిమం మినిమం 5 తర్వాత 10 acres వరకు క్రెడిట్ చేసేలా ప్రభుత్వం సిద్ధం చేసింది. మొత్తానికి ఆల్రెడీ బ్యాంక్ అధికారులు కూడా అకౌంట్లో నగదు జమ చేశారు. కావాలంటే మీరు వన్స్ మీ అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. ఓకే, రైతు బంధు పేమెంట్ ఇక రావు, ఇక చేయలేదు ప్రభుత్వం, చాలా విమర్శలు వచ్చినటువంటి తరుణంలో ప్రభుత్వం కూడా చాలా స్ట్రాంగ్ గా ఛాలెంజ్ తీసుకుని అందరికీ ఈ యాసంగి పంట పెట్టుబడి ఆర్థిక సహాయం కింద మొత్తానికి రైతు బంధు జమ చేస్తుంది. కావాలంటే మీ జిల్లాల వారిగా మీ అర్హుల జాబితా మొత్తం కూడా లిస్ట్ అయితే వన్స్ మీకు వీడియో కింద లింక్ ఇచ్చామండి. అయినప్పటికీ ఇక రైతు బంధు గురించి మీకు ఏదైనా సందేహాలున్నా, డౌట్స్ ఉన్నా, సలహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ ని తెలియజేయండి. అండ్ ఈ వీడియోకి 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.